దీనికి సంబంధించినటువంటి రోడ్ వైడనింగ్కి సంబంధించిన ఒక భూసేకరణ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేయబడింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఈ వివరాలు ఈరోజు అంటే 29 డిసెంబర్ 2024 నాటి తెలుగు దినపత్రిక అయిన వెలుగు న్యూస్ పేపర్లో ఇది పబ్లిష్ చేయబడింది. ఇది నేను ఆన్లైన్ ఎడిషన్లో చూడడం జరిగింది. పేజీ నెంబర్ 6లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే SO 5480 జాతీయ రహదారి చట్టం 1956, ఇది 48 ఆఫ్ 1956లోని సెక్షన్ 3A యొక్క సబ్సెక్షన్ 1 కింద జారీ చేయబడింది అంటూ దీనికి సంబంధించినటువంటి యొక్క చట్టాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనం కోసం నకరేకల్ నాగార్జున సాగర్ను నిర్మించడం, అంటే ఈ నిర్మించమనేటువంటి భాగంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డుని వైడనింగ్ చేయటం అనేటువంటిది, అలాగే దీనికి సంబంధించినటువంటి యొక్క పేవ్డ్ షోల్డర్స్తో 2 లేన్ చేయటం, 4 లేన్ చేయటం అనేటువంటిది కూడా దీనిలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నిర్వహణ, మెయింటెనెన్స్, అలాగే నిర్మాణం అంటే కొత్తగా నిర్మించడం వంటిది, అంటే గ్రీన్ఫీల్డ్ హైవే లాంటి వాటి కోసం అని చెప్పి నిర్వహణ మరియు ఆపరేషన్ కోసం దిగువ షెడ్యూల్ ఇవ్వబడిన భూమి యొక్క సంక్షిప్త వివరణ NH 565 యొక్క విభాగం కిలోమీటర్లు 0.000 నుండి కిలోమీటర్లు 14.000 వరకు, అంటే ఇది నకరికల్ నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ నకరికల్ని స్టార్టింగ్ పాయింట్ అనుకున్నట్టయితే నకరికల్ యొక్క అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఒక పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఇది 0 కిలోమీటర్ 0 మీటర్స్ అవుతుంది. అక్కడ నుంచి 14 కిలోమీటర్ల లెంత్ వరకు ఈ నకరికల్ నాగార్జున సాగర్ రూట్లో, అంటే సుమారుగా ఇది నల్గొండ సిటీ వరకు ఉన్నటువంటి యొక్క ఏరియాగా కవర్ అవుతుంది. ఇంతవరకు ఉన్నటువంటి యొక్క ఏరియా ఇది రెవెన్యూ డివిజనల్ అధికారి నల్గొండ వారి యొక్క పరిధిలో ఉన్నటువంటిది. వారి యొక్క పరిధిలో ఉన్న ఈ భూభాగంలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఇట్టి భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశాన్ని దీని ద్వారా ప్రకటిస్తోంది అంటూ ఈ పారాగ్రాఫ్ లోపల ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత సదరు భూమిపై ఎవరైనా వ్యక్తికి ప్రయోజనం ఉన్నట్లయితే అధికారిక గెజెట్లోని ప్రకటన ప్రచురణ తేదీ నుండి 21 రోజుల్లోగా సదరు చట్టంలోని సెక్షన్ 3C సబ్సెక్షన్ 1 క్రింద పైన తెలిపిన ప్రయోజనార్థము సదరు భూమి వినియోగించుకున్నట్టుకు వారి అభ్యంతరములను తెలియజేయవచ్చును అంటూ ఈ పారాగ్రాఫ్ ఇచ్చారు. దీని ప్రకారంగా సదరు భూమిపై, అంటే ఏ భూమినైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి అని అనుకుంటోందో ఆ భూమికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రయోజనం కలిగిన వ్యక్తులు, యజమానులు లాంటి వారు తమ భూమిని ఈ రోడ్ వైడనింగ్ కింద ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి యొక్క అభ్యంతరాన్ని తెలియజేయడానికి 21 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క పారాగ్రాఫ్. నెక్స్ట్, అటువంటి ప్రతి అర్హత కలిగిన అభ్యంతరాలను రెవెన్యూ డివిజనల్ అధికారి నల్గొండ వారికి అభ్యంతరదారు తగిన ఆధారాలను చూపుతూ వ్రాతపూర్వకంగా అందజేయవలెను. అట్టి అభ్యంతరాలను వ్యక్తిగతంగా లేదా న్యాయవాద వృత్తిని అవలంబించిన వ్యక్తి ద్వారా విన్న తరువాత సదరు అభ్యంతరమును అనుమతించుట లేక నిరాకరించుట చేయవచ్చును అంటే ఈ పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రయోజనం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా యజమానులు ఎవరైతే ఉంటారో ఆ యజమానులు, ఏ యజమానులు అంటే ఇక్కడ ఈ గ్రామాలు సర్వే నెంబర్లు ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి లేక ఇల్లు, వీటికి సంబంధించినటువంటి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు తమ యొక్క అభ్యంతరాలను ఒక రిటర్న్ ఫార్మాట్గా, ఒక రాతపూర్వకంగా సమర్థ ప్రాధికారిగా వ్యవహరిస్తున్నటువంటి యొక్క RDO వారికి తెలియజేయవలసి ఉంటుంది, RDO నల్గొండ వారికి. అయితే ఇక్కడ తమ భూమిని లేదా తమ ఇంటి యొక్క భాగాన్ని ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి దాన్ని డైరెక్ట్గా ఆ భూ యజమాని లేదా ఇంటికి సంబంధించినటువంటి యజమాని తను వ్యక్తిగతంగా కలిసి చెప్పొచ్చు, లేదా లీగల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా కూడా, అంటే లాయర్ ద్వారా కూడా వారి యొక్క వాదనలు వినిపించడానికి అనుమతి ఇవ్వడం జరుగుతోంది. ఆ అభ్యంతరాలు విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి దానిని అవసరం అనుకుంటే ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేయటం కానీ అభ్యంతరాన్ని రిజెక్ట్ చేయటం కానీ చేసేందుకు సమర్థ ప్రాధికారి RDO నల్గొండ వారికి అధికారం ఉంటుంది. ఇది ఈ పారాగ్రాఫ్ చెప్తున్న అంశం. నెక్స్ట్, చట్టంలోని పరిచ్ఛేదము 3Cలోని సబ్సెక్షన్ 2 ప్రకారం అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ వెలువరించే ఆ ఉత్తర్వులే తుది ఉత్తర్వులు. అంటే యాక్చువల్గా ఈ అభ్యంతరం విన్న తర్వాత అవసరమైతే ఎంక్వైరీ చేసేసి దాని రిపోర్ట్ని బేస్ చేసుకొని యాక్సెప్ట్ చేయటం లేదా రిజెక్ట్ చేసిన తర్వాత వారు ఇచ్చేటువంటి యొక్క లేదా తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్ డెసిషన్, అదే ఫైనల్ ఆర్డర్ అవుతుంది అని చెప్పి ఈ లైన్ తెలియజేస్తుంది. ఈ ప్రకటన క్రింద వచ్చే భూమి యొక్క ప్రణాళికలు మరియు దాని ఇతర వివరములు కాంపిటెంట్ అధికారి వారి కార్యాలయం నందు అందుబాటులో ఉన్నవి. అంటే ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు ఏ ఊర్లో ఏ భూమిని తీసుకుంటున్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా
ఈ కాంపిటెంట్ అథారిటీగా అంటే సమర్థ ప్రాధికారిగా వ్యవహరించే ఆర్డీఓ నల్గొండ వారి యొక్క ఆఫీస్లో ఇవి దొరుకుతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి అంశము దీనికి సంబంధించింది అందుబాటులో ఉన్నవి కావున ఆసక్తి గల వ్యక్తులు పైన పేర్కొన్నటువంటి కార్యాలయంలో తనిఖీ చేసుకోవచ్చును. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకి అక్కడ మనకు దొరికే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళి చూసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో NH 565 యొక్క నక్రేకల్ నాగార్జున సాగర్ సెక్షన్ నుండి కిలోమీటర్ల అంటే ఇక్కడ 0.00 కిలోమీటర్ల నుండి ఈ 14 కిలోమీటర్ల వరకు ఉన్న భాగం, ఈ కిలోమీటర్ నుండి భూమి విస్తీర్ణంలో నిర్మాణాలతో లేదా లేకుండా, నిర్మాణాలతో అంటే ఆల్రెడీ ఆ ల్యాండ్లో ఇళ్ళు లాంటి నిర్మాణాలు ఉండొచ్చు, లేదా బోర్వెల్స్ లాంటివి ఉండవచ్చు, అలాంటివి లేదా ప్లెయిన్ ల్యాండ్ కావచ్చు. అప్పుడు నిర్మాణాలతో లేదా లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ. ఈ సంక్షిప్త వివరణలో సహజంగా భూ యజమానుల పేర్లు రావు కాబట్టి ఇది మొదటగా ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ఇది ఇచ్చారు. ఇది మాత్రం పొరపాటున ఈ 0.00 నుంచి 14 కిలోమీటర్లు అనేది ఈ కిలోమీటర్లు ఈ భాగంలో టైప్ కావాల్సినటువంటిది ఇక్కడికి వచ్చింది. ఇది ఆర్డీఓ నల్గొండ వారి పరిధిలో ఉన్నటువంటి ఒక భాగంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా, దాని తర్వాత ఈ వివరాలు మనకు తెలిసినటువంటివి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఏ విధంగా ఉన్నాయటువంటిది ఫర్దర్ చూద్దాం. దీనికి సంబంధించినటువంటి భాగం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ కింద కవర్ అవుతున్నటువంటి ఏరియాలు ఏమేమిటి అంటే ఇదంతా కూడా నల్గొండ మండల పరిధిలో ఉన్నటువంటి భాగంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి గ్రామాల పేర్లు కొత్తపల్లె, మామిళ్ళగూడ, పానగల్, ఆర్జాలబావి, మర్రిగూడ, తర్వాత నల్గొండ అర్బన్ అన్నారు. నల్గొండ అర్బన్ అంటే నల్గొండ సిటీ ప్రెమిసిస్లో ఉన్నటువంటి యొక్క భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇది రూట్ మ్యాప్. ఇది నకరికల్ పాయింట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్కు ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ లైన్ ఇది. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఇది సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే నెంబర్ 65. ఈ నకరికల్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళడానికి ఒక 3 రూట్లు చూపిస్తోంది గూగుల్ మ్యాప్. ఇక్కడ దీనికి సంబంధించిన వరకు నకరికల్ నుంచి డైరెక్ట్గా తిప్పర్తి మీదుగా ఇక్కడి నుంచి నిడమానూరు వచ్చేందుకు, అలాగే ఇట్లాగే తిప్పర్తి నుంచి వేములపల్లి, త్రిపురారం మీదుగా ఈ రకంగా రూట్లు చూపిస్తోంది. అయితే నేషనల్ హైవే 565 అనేటువంటిది ఈ హాలియా నిడమానూరు ప్రాంతం నుంచి ఈ భాగంలో చూపించడం జరుగుతోంది, తిప్పర్తి భాగంలో. కానీ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విలేజెస్ను చూసుకున్నట్లయితే ఈ నల్గొండ, పానగల్ అనేటువంటి ఏరియాలు ఈ రూట్లో కవర్ కావడం లేదు. కాబట్టి నల్గొండ, పానగల్ అనేటువంటి దానికి సంబంధించింది ఈ భాగం నుంచి నకరికల్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇదే పానగల్ రూట్ నుంచి ఎక్కువగా బస్ సర్వీసెస్ అనేటువంటివి ఈ కట్టంగూరు వైపుగా వెళ్ళిపోయి కట్టంగూరు నుంచి నకరికల్ వైపుగా వెళుతూ ఉంటాయి. కానీ ఆ రూట్ కాకుండా ఈ పానగల్ ఊర్లోనే డైవర్షన్ తీసుకొని ఈ భాగంలో వెళ్ళేటువంటి రూట్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్జాల బావి అనేటువంటి ప్లేసు ఈ పానగల్ చెరువుకు దగ్గరగా ఈ భాగాల్లో ఉంది కాబట్టి ఈ ఆర్జాల బావి భాగాలన్నీ ఇటు ఉన్నాయి కాబట్టి ఈ రూట్గా మనం భావించాలి. పైగా ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 14 కిలోమీటర్ల నోటిఫికేషన్లో నకరికల్ నుంచి అన్నాడు కానీ కట్టంగూరు అని కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఈ రకంగా కాదనుకోవాలి. దీనికి సంబంధించిన దాన్ని ఇంకొద్దిగా క్లోజర్గా చూసుకున్నట్లయితే ఇది ఈ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇక్కడ నకరికల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆర్జాల బావి భాగం, తర్వాత పానగల్, ఈ పానగల్ నుంచి నల్గొండ సిటీ ఈ యొక్క లిమిట్స్లో ఇక్కడ కలిసేట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నల్గొండ బైపాస్ నుంచి ఇక్కడ ఈ నకరికల్ దగ్గర ఉన్నటువంటి ఈ బైపాస్ లైన్, నకరికల్ బైపాస్ టు నల్గొండ బైపాస్ మధ్యలో ఉన్నటువంటి ఈ భాగానికే నోటిఫికేషన్ వర్తిస్తుంది అని మనం అనుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అది ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్. వెలుగు న్యూస్ పేపర్ ఇంతకుముందు చెప్పినట్లుగా 29/12/2024 నాటి వెలుగు న్యూస్ పేపర్ తెలంగాణ మెయిన్ ఎడిషన్. నేను దీన్ని ఆన్లైన్ ఎడిషన్గా చూశాను. ఇది పేజ్ నెంబర్ 6లో పబ్లిష్ చేయబడింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ మనకు హార్డ్ కాపీ దొరకనట్లయితే ఈ లింక్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ని టచ్ చేయడం ద్వారా మనం ఈ న్యూస్ పేపర్ని పొందేందుకు అవకాశం ఉంది. లేదా వెలుగు న్యూస్ పేపర్ అని టైప్ చేసేసి ఈ పేపర్ అని టైప్ చేసేసి ఈ డేట్ సెలెక్ట్ చేసుకొని 29/12/2024 దీని ద్వారా కూడా మనం పేజ్ నెంబర్ 6లో ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. డైరెక్ట్గా విలేజెస్ నేమ్స్ తర్వాత సర్వే నెంబర్లు అన్నీ మెన్షన్ చేశారు. ఒకే పేజీలో వచ్చింది కాబట్టి మనకు ప్రత్యేకంగా స్కాన్ చేయాల్సినటువంటి అవసరాలు లాంటివి ఏమీ లేవు అందులో. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత సబ్సిక్వెంట్ నోటిఫికేషన్స్ అనేటువంటివి 3G
అనే నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. చాలా రేర్ కండిషన్స్లో 3E అనేటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఇది కేవలం నల్గొండతో ఆగిపోయింది. నల్గొండ నుంచి హాలియా, అలాగే హాలియా నుంచి నాగార్జున సాగర్ వరకు కూడా రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాల కోసం అని చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, తర్వాత ఈ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారని కోరుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే మిగతా వారికి షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.